హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐఎమ్ కుమార్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకొక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. సో లైఫ్లో హ్యాపీనెస్ కోసం సో మనకి యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది? సో ఇది చాలామంది అడుగుతూ ఉన్నటువంటి క్వశ్చన్ అండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. సో నెగిటివ్ థాట్స్ ఉన్నాయి. సో నెగిటివ్ థాట్స్ వస్తూ ఉన్నాయి. ఒక హ్యాపీనెస్ ఉండాలి. సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది? సో యూనివర్స్ ఇచ్చేటువంటి బ్లెస్సింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది హ్యాపీ లైఫ్ కోసం? సో చూద్దామండి. సో చాలా ప్రాబ్లమ్స్, సో మనిషి జీవితంలోనే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఆ ప్రాబ్లమ్స్‌ని మనం ఓవర్‌కమ్ చేసి ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో ఆలోచిస్తూ ఉంటామండి. సో ఈ ప్రొసీజర్‌లో మనం యూనివర్స్‌ని అడుగుతూ ఉన్నాం. ఒక హ్యాపీ లైఫ్ కోసం యూనివర్స్ ఇస్తున్నటువంటి మెసేజ్ ఏమిటి? ఏం మెసేజ్ ఇస్తుంది మనకి యూనివర్స్? సో యాజ్ యూజువల్ అండి, మనం 10 కార్డ్స్ తీద్దాం. సో 10 కార్డ్స్‌లో ఒక హ్యాపీ లైఫ్ కోసం సో మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏంది? యూనివర్స్ ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంది? సో చాలామంది కామెంట్స్‌లో చెప్తూ ఉంటారండి రీడింగ్స్ కోసం. సో కాబట్టి మనం ఒకసారి ఫుల్ రీడ్ ఈరోజు చేయాలని చెప్పేసి సో డెసిషన్ అయితే తీసుకున్నాం. సో ఫుల్ రీడ్ చేద్దాం. ఒక హ్యాపీ లైఫ్ కోసం సో యూనివర్స్ మనకు ఎలాంటి గైడెన్స్ అయితే ఇస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ మనకి ఫుల్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయండి. వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, సో ఛానల్ మాత్రం మిస్ అవ్వద్దండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఉండాలని చెప్పి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. మా వ్యూవర్స్ ఎప్పుడు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, చూద్దామా? సో హ్యాపీనెస్ కోసం యూనివర్స్ ఇస్తున్నటువంటి గైడెన్స్ ఏంది? సో 10 కార్డ్స్ తీద్దాం. యాజ్ యూజువల్ మనం 10 కార్డ్స్ తీద్దామండి. సో 10 కార్డ్స్ తీసి సో మన యొక్క హ్యాపీనెస్ కోసం యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది? సో ఎలాంటి బ్లెస్సింగ్స్ ఇస్తుంది యూనివర్స్ అని చెప్పేసి సో ఈరోజైతే మనం ఒక లాంగ్ రీడ్ అయితే మనం చేస్తూ ఉన్నాం. చూద్దాం. సో యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ మనకిస్తుంది అని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క హ్యాపీనెస్ కోసం సో కార్డ్ 1 and 2 and 3 and 4 and 5 6 7 8 and 9 and 10. ఓకే ఫ్రెండ్స్, సో మనమైతే 10 కార్డ్స్ని తీసుకున్నాం. సో ఇప్పుడైతే ఫుల్ రీడ్ చేస్తూ ఉన్నామండి. సో యూనివర్స్ మన యొక్క హ్యాపీనెస్ కోసం ఎలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంది? సో ఎలా ఉండమని చెప్తుంది? సో ఒక్కొక్కటి రీడ్ చేద్దామండి. సో ఫ్రెండ్స్, చూస్తున్నాం మనకి కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉందండి. స్ట్రెస్, సో కాన్ఫ్లిక్ట్స్, చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ రావడానికి సో ఇక్కడే మనకి సో హ్యాపీనెస్ అనేది పోతుంది. సో టెన్షన్ పడుతూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం, కాంపిటీషన్ ఉంటుంది, ఎలా సక్సెస్ అవుతాం అని చెప్పేసి ఆ కాంపిటీషన్ ఉంటుంది. సో యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో ఖచ్చితంగా ఒక విల్ పవర్ తోటి మీరు ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే సో ఖచ్చితంగా మీరు విల్ పవర్ తోటి ముందుకెళ్ళండి. సో ఆ విల్ పవర్ మీకు ఉన్నట్లయితే సో ఖచ్చితంగా మీరు సో సక్సెస్ అవుతారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. చాలా బర్డెన్ ఉంటుంది, చాలా కాంపిటీషన్ ఉంటుంది. సో ముందుకెళ్తూ ఉంటాం. లైఫ్ అంటేనే కాంపిటీషన్. సో లైఫ్‌లో ఖచ్చితంగా కాంపిటీషన్ అనేది ఉంటుంది. సో ఖచ్చితంగా సరే, కాంపిటీషన్ ఉన్నా సరే ఒక స్టెప్ బ్యాక్ ఎయకుండా సో ఖచ్చితంగా పోరాడాలి. సో యూనివర్స్ చెప్తూ ఉందండి, పోరాడాలి, ఫైట్ చేయాలి. సో ఖచ్చితంగా లైఫ్‌లో ప్రతి దాంట్లో కాంపిటీషన్ ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా మనం అంతే స్పీడ్ తోటి ముందుకెళ్ళాలని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో బ్యాలెన్స్ చేసుకోవటం, సో ఖచ్చితంగా స్కిల్స్, సో మనలో ఉండేటువంటి టాలెంట్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మనలో ఏ టాలెంట్ ఉందో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి. సో ఐడెంటిఫై చేసినటువంటి టాలెంట్‌ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలండి. సో ఖచ్చితంగా మన కోరికలు ఏదైతే ఉన్నాయో, మనసులో కోరిక ఏదైతే ఉందో సో ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో చెప్తూ ఉందండి, గైడెన్స్ ఇస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్ కోసం సో ఖచ్చితంగా మన మనసులో ఉండేటువంటి కోరికను నెరవేర్చుకోవడం కోసం మనం ఒక స్టెప్ ముందుకేయాలి. సో ఖచ్చితంగా వచ్చేటువంటి ప్రతి ఆపర్చునిటీస్‌ని కూడా చక్కగా ఒదిగి పట్టుకోవాలి చేతిలో. అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని చెప్పేసి సో ఖచ్చితంగా యూనివర్స్ అయితే సో మనకి సో గైడ్ చేస్తూ ఉంది. అండ్ రిలాక్స్ ఉంటామండి. రిలాక్స్‌గా ఆలోచించడం, థింక్ చేయడం, కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోవడం. సో ఒక 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 పీస్‌ఫుల్ కండిషన్‌లో మనం ఉండాలండి. ఎప్పుడు కూడా ఒక పీస్‌ఫుల్ కండిషన్‌లో ఆలోచించాలి. సో యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉంది. సో టెన్షన్ పడొద్దు.
ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్ జేసుకోండి. ఒక పీస్‌ఫుల్‌గా ఆలోచించండి. ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా సరే కూల్‌గా ఉండండి. కూల్‌గా ఆలోచించండి. ఒక మంచి డెసిషన్ తీసుకోండి. సో, ఎప్పుడైనా సరే తొందరపడి మనం వేగంగా తీసుకునేటువంటి నిర్ణయాలు ఎప్పుడు కూడా కరెక్ట్ కావు. సో, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదు. కూల్‌గా డెసిషన్స్ తీసుకోవాలి. పరిస్థితులన్నీ ఆలోచించాలి. సో, సిట్యుయేషన్స్ అన్నీ ఆలోచించి ఒక హ్యాపీ లైఫ్ కోసం సో, ఖచ్చితంగా యూనివర్స్ గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో, కూల్‌గా ఉండండి. రిలాక్స్‌గా ఉండండి. సో, ఆలోచించండి. ప్లాన్ చేయండి. లైఫ్ ఎలా ఉండాలి? ఎలా సెట్ చేసుకోవాలి? ఫైనాన్షియల్‌గా ఎలా ఉండాలి? ఫైనాన్షియల్ బర్డెన్ ఎలా తగ్గించుకోవాలి? అన్నీ కూడా సో, ఖచ్చితంగా సో, 100% సక్సెస్ అవుతాయి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. చాలా పాజిటివ్ గైడెన్స్, మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది. సో, చాలా బర్డెన్స్ ఉంటాయండి లైఫ్‌లో. చాలా హార్డ్ వర్క్ చేయాలి. సో, బర్డెన్ తగ్గించుకోవాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మీకు మీ పర్సన్‌కి చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు, గ్యాప్ ఉండొచ్చు. మీకు మీ ఫ్యామిలీ పర్సన్స్‌కి మధ్య సో, డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. ఫ్రెండ్స్‌కి మధ్య డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. సో, చాలా, చాలా బర్డెన్స్ ఉంటాయండి లైఫ్‌లో. జాబ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో సో, మ్యారేజ్‌కి సంబంధించినటువంటి టెన్షన్స్. సో, ఇవన్నీ కూడా హెల్త్‌కి సంబంధించినటువంటి టెన్షన్స్. ఇలా చాలా టెన్షన్స్ ఉంటాయి. చాలా బర్డెన్ మనం మోస్తూ ఉంటాం లైఫ్‌లో. కానీ లైఫ్‌ని హ్యాపీగా ఉంచుకోవడం కోసం సో, హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ అండి. సో, ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. మన ఫ్యామిలీని, ప్రాబ్లమ్స్‌ని సో, ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. సో, ఫ్రెండ్స్‌ని, హ్యాపీనెస్‌ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకోగలగాలి. లైఫ్‌లో ఎవరిని మిస్ అవ్వకూడదు. సో, ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి బర్డెన్ ఉంటుంది. సో, ఖచ్చితంగా ఆ బర్డెన్ కూడా మనం హ్యాపీగానే దాన్ని బేర్ చేయాలండి. ఖచ్చితంగా ఫైట్ చేయాలి. సో, ఖచ్చితంగా ఒక విల్ పవర్‌కి సంబంధించి సో, మనలో ఉండేటువంటి డిజైర్ ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే, సో, ఖచ్చితంగా విల్ పవర్‌ని పెంచుకోండి అని చెప్తుంది. సో, ఖచ్చితంగా న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి. గ్రోత్ ఉంటుంది. ఒక హ్యాపీ లైఫ్‌కి ఇవన్నీ గూడా సో, యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తుంది. గైడెన్స్ బ్లెస్సింగ్ చేస్తూ ఉందండి యూనివర్స్ కూడా. సో, ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ రాబోతూ ఉన్నాయి. వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆపర్చునిటీస్‌ని కూడా సో, యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, ఒక మంచి గైడెన్స్ అనేది మనకిస్తూ ఉంది. సో లైఫ్‌లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, అది మీకు మీ పర్సన్‌కి మధ్య ఉండేటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, మీ ప్రపోజల్స్ యాక్సెప్టెన్సీ లేకుండా ఉండటం కావచ్చు. బట్ మూవ్ ఆన్ అవ్వండి. లైఫ్‌లో ఎక్కడా కూడా స్టేబుల్‌గా ఉండొద్దు. సో, ఆ ప్రాబ్లమ్ అక్కడితోటి వదిలేసేయండి. లైఫ్‌లో ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వండి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి హ్యాపీ లైఫ్ కోసం ఒక మంచి గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో, ఉన్నంతలో దానం చేయడం. సో, ఖచ్చితంగా మనకి లేనప్పుడు తీసుకోవడం, ఉన్నప్పుడు ఇవ్వటం. సో, హ్యాపీ లైఫ్‌కి యూనివర్స్ ఇచ్చేటువంటి ఒక మంచి గైడెన్స్ అండి. ఖచ్చితంగా మీకున్న దాంట్లో సో, కొంత ఇవ్వండి. మీకు లేనప్పుడు తీసుకోండి. సో, ఇది ఖచ్చితంగా మీకొక మంచి హ్యాపీ లైఫ్‌నిస్తుంది. ఆ సంతృప్తి చాలా సంతృప్తిగా ఉంటది. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా చాలా బ్లెస్ చేస్తూ ఉంది యూనివర్స్. సో, ఖచ్చితంగా ఒక హ్యాపీ లైఫ్‌కి ఇదొక గైడెన్స్‌గా సో, ఖచ్చితంగా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉందండి. మీ యొక్క హ్యాపీ లైఫ్‌కి సో, యూనివర్స్ కూడా ఖచ్చితంగా ఒక మంచి సో, గైడెన్స్ అనేది ఇస్తుంది. సో, ఇందాక మనం చెప్పామండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అది ఫైనాన్షియల్ లాస్ అయినా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా సో, టెన్షన్ పడతాం, వర్రీ అవుతాం. సో, మన మన మీద మనకే కొన్నిసార్లు మనం సక్సెస్ అవుతామా, కామా అనేటువంటి ఒక డౌట్ అనేది వస్తుంది. సో, మైండ్ సెట్ సరిగ్గా ఉండదు. థింక్ చేస్తూ ఉంటాం. ఓవర్‌గా థింక్ చేస్తూ ఉంటాం. లాస్ రావచ్చు. సో, అది బిజినెస్ పరంగా అయినా సరే, లేదు ఫ్యామిలీ మధ్య ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ అయినా సరే, సో, అలాంటి డిస్టర్బెన్సెస్ అరైజ్ అవ్వచ్చు. బట్ మూవ్ ఆన్. సో, మనకి యూనివర్స్ ఇందాకే మనకు గైడెన్స్ ఇచ్చిందండి. ఎక్కడా కూడా మీరు స్టాప్ అవ్వద్దు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో, లైఫ్‌లో ఎప్పుడోకప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మనల్ని టచ్ చేస్తూనే ఉంటాయి. బట్ హ్యాపీ లైఫ్ కోసం మనం చేయాల్సింది మూవ్ ఆన్ అవుతూ ఉండాలి. సో, ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్‌ని మనకుండేటువంటి ప్లాన్స్ తోటి ఖచ్చితంగా సో, దాన్ని అవాయిడ్ చేసుకుంటూ సో, ముందుకెళ్ళాలి. సో, ఇందులో మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేయొచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ చేయొచ్చు. సో, ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. లేదు మీ ఒంటరి పోరాటమైనా కావచ్చు. సో, ఖచ్చితంగా బట్ మూవ్ ఆన్ అవ్వండి. ఎక్కడ గూడా మీ విల్ పవర్‌ని మీరు మిస్ అవ్వద్దు అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, చక్కటి గైడెన్స్ అనేది మనకిస్తూ ఉందండి. సో, ఖచ్చితంగా మీరు వేసేటువంటి ప్రతి స్టెప్పు గూడా సో, ఖచ్చితంగా మంచి డెసిషన్స్ తోటి ముందుకెళ్ళండి. స్పీడ్‌గా వెళ్ళండి. మంచి డెసిషన్స్ తోటి వెళ్ళండి. సో, ఖచ్చితంగా ఎలా ఉండాలి అంటే మనం ఒక బాణం వదిలితే సో, అది ఖచ్చితంగా ఎలా తగులుతుందో సో, మనం మన ప్లాన్స్ గాని, మన గోల్స్ గాని సో, ఖచ్చితంగా అలానే సక్సెస్ అవ్వాలి. మంచి ప్లాన్స్ తయారు చేసుకోండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి సో, మంచి మెసేజ్ ఇస్తూ ఉందండి. మంచి గైడెన్స్ ఇస్తూ ఉంది. సో, ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవాలి. వచ్చినటువంటి అవకాశాన్ని ఏది కూడా సో, మిస్ చేసుకోవద్దు. ప్రతి అవకాశాన్ని కూడా మీరు సో, ఖచ్చితంగా మూవ్ ఆన్ అవుతూ ఉండండి. ప్రతి అవకాశాన్ని కూడా మీరు ఒదిగిపుచ్చుకోండి. ప్రతి అవకాశాన్ని ఎక్కడ మిస్ చేసుకోకుండా ముందుకెళ్తూ ఉండండి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకి ఒక మంచి మెసేజ్, ఒక మంచి గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి. సో, అదే కాదు
సో చేంజ్ అనేది సో ఖచ్చితంగా మనం కూడా ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. సో ఒక హ్యాపీ లైఫ్ కోసం ఖచ్చితంగా అప్డేట్ అవుతూ ఉండాలి. ఏది మారినా సరే దాని గురించి ఏది చేంజ్ అయినా సరే తెలుసుకుంటూ ఉండాలి. మనం కూడా దాని ప్రకారం చేంజ్ అవుతూ ఉండాలి. యూనివర్స్ చక్కని గైడెన్స్ ఇస్తూ ఉందండి ఒక హ్యాపీ లైఫ్ కోసం. టైమ్ మేనేజ్‌మెంట్ అండ్ బ్యాలెన్సింగ్ అండి. సో ఖచ్చితంగా హ్యాపీనెస్‌ని, ప్రాబ్లమ్స్‌ని మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కుంగిపోకూడదు. వాటిని ఎలా అవాయిడ్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో బ్యాలెన్స్ అనేది లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకెప్పుడు టారో రీడింగ్ చేస్తున్నా ఖచ్చితంగా మనకి బ్యాలెన్సింగ్ అనేది యూనివర్స్ చెప్తూనే ఉంటుంది. సో ఖచ్చితంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, మీకు మీ పర్సన్‌కి ఏదైనా డిస్టర్బెన్సెస్ వచ్చినా, లేదు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి డిస్టర్బెన్సెస్ వచ్చినా, మీరు అనుకున్న అవకాశాలు రాకపోయినా, అది మ్యారేజ్‌కి సంబంధించిందైనా, లేదు లైఫ్‌కి సంబంధించింది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే, సో ఖచ్చితంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. ఎక్కడ ఎమోషన్ అవ్వద్దు. సో బ్యాలెన్స్‌డ్ డెసిషన్స్ తీసుకోండి. కూల్‌గా ఉండండి. థింక్ చేయండి. ప్లాన్స్ చేసుకోండి. ఖచ్చితంగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది. సో ఖచ్చితంగా బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పద్దు. సో టైం కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. ఎలా ప్లాన్స్ తయారు చేసుకుంటే మనం హ్యాపీ లైఫ్‌లోకెళ్తాం, ఎలా సెట్ చేసుకోవాలని చెప్పేసి, సో ఇలాంటి ఖచ్చితంగా ఒక మంచి ప్లాన్స్ తయారు చేసుకోవడం వల్ల, సో ఖచ్చితంగా మనం కోరుకున్నటువంటి హ్యాపీ లైఫ్ అయితే రావటానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి, సో యూనివర్స్ అయితే సో మనకి చక్కటి గైడెన్స్ ఇస్తూ ఉందండి. సో ఫ్రెండ్స్, సో వీడియోస్ నచ్చినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు మీ సపోర్ట్ అనేది మా ఛానల్ మీద ఎప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు కూడా సో మా వ్యూవర్స్ మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో మరిన్ని రాబోతూ ఉన్నాయండి. సో ఈ వీడియోస్ కోసం లాంగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. లాంగ్ లాంగ్ రీడ్స్ చాలా ఉన్నాయి. చాలా వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉన్నాం. మన కామెంట్స్‌లో ఏమొచ్చినా సరే దాని మీద లాంగ్ రీడ్ చేసి, ఆ కామెంట్ మీద లాంగ్ రీడ్ చేసి మనం ఆ వీడియోస్ అనేవి అప్‌లోడ్ చేస్తూ ఉన్నామండి. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మీ సపోర్టు సో ఇలానే ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.